స్కూల్స్ సుమారు 30,000 మంది, కస్తూర్బా డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు. ఇలా వైద్యానికి సంబంధించి హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పడంలో కీలకంగా వ్యవహరించింది మన ప్రియతమ నాయకులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అనే విషయం ఒక గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరికి విద్య వైద్యం ఉండాలి, అప్పుడే ఈ ప్రాంతం ఈ రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి 10 తరాలు బాగుపడాలి, 10 తరాలు గుర్తుంచుకునే విధంగా పరిపాలన చేయాలి, రాజకీయ నాయకుడు అంటే ఈ విధంగా ఉండాలని చెప్పే విధంగా ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ, ఇలా మాటకు పొంతన లేకుండా మాట్లాడుతూ, గజనీలాగా, ఒక మధ్యస్థిమితం కోల్పోయిన మనిషిలాగా, ఒక నియంతలాగా, ఒక సైకోలాగా ఎట్లా మాట్లాడుతున్నావో నాకు అర్థమవుతలేదు. ఇప్పటికైనా ఒకసారి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకొని సబ్జెక్ట్ పైన పూర్తి స్థాయిలో స్టడీ చేసినాక తర్వాతనే పాత్రికేయ మిత్రుల సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని ఒకసారి నీకు మరోమారు హెచ్చరిస్తున్నాం, చెప్తున్నాం. నీ పద్ధతి మార్చుకో, నీ నడవడిక మార్చుకో. ఈరోజు ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలి, ఈ ప్రాంతం ఫ్యాక్షన్కి దూరంగా ఉండాలి, ఈ ప్రాంతం అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలనే ఉద్దేశం కొద్దీ గౌరవ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు చాలా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఆ ప్రణాళికలు సాధ్యమైనంత తొందరలోనే ముందుకు వస్తాయి, ప్రజలకు ఉపయోగపడే విధంగా తయారైతే అని చెప్పి మనవి చేస్తూ, ఇప్పటికైనా పోయిన పరువు ఎట్లా పోయింది నీది, ఇంకా ఏదైనా ఉన్నది కావచ్చు, ఆ ఉన్నదాన్ని కాపాడుకుంటావా, లేకపోతే ఆ మాత్రం కూడా తీసుకొని చులకనగా ప్రజల మధ్యలో తిరగకు అని చెప్పి హెచ్చరిస్తూ మంత్రి ముత్తారం మండలం కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తుంది.